దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇంతవరకు మీ ఫోకస్ అంతా దేనిపైన తెలుసా? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన నా పైన లేదు. సముద్రంలో చేపలు దొరుకుతాయి, చేపలు అమ్మితే డబ్బు వస్తుంది, డబ్బు అడిగితే మా పూట గడుస్తుంది, మీదంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా మాట విని నా మాట ప్రకారం జీవించే వాళ్ళైతే మీకు చేపలు. అందుకే దేవుడు అంటాడు, మీ కుడి ప్రక్కన వలవేయుడి. అంటే సింపుల్గా దేవుడు అంటాడు, ఐఎమ్ హ్యావింగ్ ఎ కంట్రోల్, చేంజ్ యువర్ ఫోకస్. నీ దృష్టిని, నీ గమ్యాన్ని, లేకపోతే నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితిని చూడక నన్ను చూడడం ప్రారంభించు. ఈరోజు మన పరిస్థితి అంతా ఏంటి తెలుసా? వి లుక్ ఎట్ ద ప్రాబ్లం. మనం సమస్యను చూస్తాం, అయ్యో ఏంటి ఇట్లా అయిపోయింది, అయ్యో ఎందుకు ఈ సముద్రం జవాబు ఇవ్వలేదు, ఇక్కడే దొరికే కదా, వాళ్ళకి దొరికే, వీళ్ళకి దొరికే, మాకేం దొరకలే అని సముద్రం వైపే చూస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆ సముద్రం వైపు చూసినంత వరకు సముద్రం మీకు జవాబు ఇవ్వదు. కానీ సముద్రాన్ని కలగజేసిన నేనున్నానే, చేపలను కలగజేసిన నేనున్నానే, నా వైపు మీరు చూడగలిగితే మీకు దోల మునుగునంతగా నేను ఇస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క కెపాసిటీ ఏంటి తెలుసా? త్వరగా చెప్తాను, జ్ఞాపకానికి తెచ్చుకోండి. దేవుని యొక్క కెపాసిటీ ఏంటంటే, ఆయన దగ్గర ఉండేటువంటిది ఏంటంటే, మామూలు నీళ్ళను తీసుకుంటాడండి, క్వాలిటేటివ్ ద్రాక్షరసాన్ని చేయగలిగిన సామర్థ్యం ఆయనకుంది. అంటే ఒక దొరకనటువంటి స్థలంలో దొరికించడమే కాదు ఆయనకుండే సామర్థ్యం. ఒక మామూలు నీళ్ళను తీసుకుంటాడు, క్వాలిటేటివ్ వైన్గా మార్చగలడు. అంటే ఎంతో శ్రేష్టమైన ద్రాక్ష రసముగా దేవుడు మార్చగలడు. దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిది తెలుసా? తాకితేనే కాదు స్వస్థత. దేవుడు అంటాడు ఆ సమాజమంద అధికారితో, వెళ్ళు నీ దాసుడు బాగా వింటాడు. ఆ క్షణములోనే, అంటే యేసు ప్రభు నోటలో నుంచి వెళ్ళినటువంటి శక్తి ఎలాంటిది తెలుసా? తాకిడ అవసరంలా. యేసు ప్రభు యొక్క పవర్ ఎలాంటిది తెలుసా? ఆయన మాటల్లో ఉండేటువంటి శక్తి స్వరముగానే కాదు, ఆయన మాటల్లో ఉండేటువంటి శక్తి ఎలాంటిది తెలుసా? దూరాన ఉండేటువంటి ఒక వ్యక్తిని బాగు చేయగలదు. అంటే దేవుని యొక్క పవర్ ఎలాంటిది తెలుసా? హీ కెన్ కంట్రోల్ ద థింగ్స్ జస్ట్ బై హిస్ వాయిస్. ఆ శబ్దము చాలండి, శబ్దము చాలు. దేవుని బిడ్డలారా, 3 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టబడ్డాడు లాజరు దగ్గరికి. లాజరు బయటికి రా. లాజరు ఎక్కడున్నావు? పాతాళలోకంలో ఉన్నావా, పరలోకంలో ఉన్నావా, లేకపోతే పరదేశంలో ఉన్నావా, ఎక్కడున్నావు? అది కాదు, సింపుల్గా మాట, లాజరు బయటికి రా. దేవుని యొక్క పవర్ను అర్థం చేసుకుందాం. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. రెండవది, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుని చెప్పు చేతుల్లో సమస్తం ఉంది. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి దేవుని నువ్వు సేవిస్తూ నీ జీవితంలో ఒక అవసరత ఉందా? ఎందుకుంది తెలుసా? యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఫోకస్ ఫ్రమ్ గాడ్ టు ద ప్రాబ్లం. నీ యొక్క సమస్యను పైనే నీ దృష్టి ఉంది, దేవుని పైన లేకుండా పోయింది. దేవుడు చేయగలడు, దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి ప్రక్కకెళ్ళిపోయింది మన జీవితంలో. అందుకే మన జీవితాల్లో సమస్యగానే ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, సముద్రమంత సమస్య, సముద్రమే కానీ జవాబు ఇవ్వాల. దేవుడు అన్నాడు, నేను మీ అవసరతను తీరుస్తా. రెండవదిగా, ఎక్కడ ఫెయిల్యూరో అక్కడనే తన శక్తిని చూపిస్తాడు దేవుడు. ఆయన యొక్క నియంత్రణ శక్తి, ఆయన యొక్క పవర్ ఎలాంటిదంటే వేరొక స్థలంలో కాదు, అక్కడే చూపించాడు. నీ జీవితంలో ఒక మాట చెప్పాలని కోరుతున్నా, ఇప్పుడున్నే పరిస్థితిని నీ ద్వారానే మార్చగలడు. హల్లెలూయా. నీ ద్వారానే మార్చగలడు, వేరొకరి ద్వారా కాదు. నీ ద్వారానే మార్చగలడు, నీ శక్తి ద్వారానే మార్చగలడు. నీ ప్రార్థన చాలు, మారిపోతుంది పరిస్థితి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేసేది పునరుత్థానుడైన యేసయ్య. గత ఆదివారం చెప్పాను కదా, మరణము ప్రతిరోజు సెకనుకు 2 చంపేస్తూ ఉంది. మరణం చంపేస్తుంది. మరణం వస్తే సెకనుకి 2 చచ్చిపోతున్నారు. ఆ మరణాన్ని చూసి అంటాడు ప్రభు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అంటే సమాధిలోనే ఓడించాడు దేవుడు, వేరే స్థలంలో కాదు. సమాధిలోనే ఓడించాడు. గలిలయ సముద్రంలో చేపలు లేవా? అక్కడే ఇచ్చాడు. నీళ్లు మాత్రమే ఉన్నాయి, ద్రాక్షారసం లేదు, అక్కడే ఇచ్చాడు, వేరే స్థలం కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యువర్ గాడ్ ఈజ్ హ్యావింగ్ సచ్ అ కంట్రోల్. ఆయనకుండేటువంటి శక్తి సామర్థ్యం వర్ణించడానికి వీలు కాదు. మూడవదిగా దేవుడు ఏమిచ్చాడండి? 21వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. సీమోను పేతురు దోణ ఎక్కి వలను దరికి లాగాను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఒక వలలో
153 చేపలు ఉన్నాయి అని ఎట్లా తెలిసింది వాళ్ళకు? ఎట్లా తెలిసింది ఏమంటారు? నాకు కూర్చొని లెక్క పెట్టింటారు అంతే, అంతేనా? 1, 2, 3 లెక్క పెట్టాడు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు ఉదయాన్నే ఎన్ని చేపలు పట్టినామంటే ఇన్ని చేపలు పట్టినామంటారు, అంతేగాని నంబర్ చెప్తారా? నంబర్ చెప్పారు. వీళ్ళు ఎందుకు లెక్క పెట్టారు? చేపలు చాలా విస్తారంగా దొరికాయని సింపుల్గా రాయొచ్చు కదా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వై దే మెన్షన్ ద నంబర్? 153 చేపలను ఎందుకు వాళ్ళు లెక్క పెట్టారు? వాళ్ళు లెక్క పెట్టి తేల్చిన యోహాను ఉన్నాడు అక్కడ. యోహానే ఏమంటున్నాడు తెలుసా? మేము లెక్క పెట్టాము, 153 చేపలు ఉన్నాయి అక్కడ, 153 చేపలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? 11వ వచనం, వేరే వచనం కదా, అదే వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను, అది 153 ఏం చేపలు? అన్నీ కూడా గొప్ప చేపలే. ఇప్పుడు మీరు చేపల మార్కెట్కి వెళ్ళామనుకో, ఒక చిన్న కుప్పు ఉంటుంది, అంతది ఉంటుంది, కొంచెం పెద్దది ఉంటుంది, పెద్దవి చూసామంటే కొన్నే ఉంటాయండి. పెద్దవి తక్కువ ఉంటాయి, మిగిలినవి ఎక్కువ ఉంటాయి. కానీ దేవుడు వీళ్ళకి ఇచ్చింది ఏంటి తెలుసా? అన్నీ పెద్దవే. 153 గొప్ప చేపలు. దేవుని బిడ్డలారా, బైబిల్లో నంబర్ అనేటువంటిది చాలా మనకు తెలుసు. 40 రోజులు యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు, 10 ఆజ్ఞలు, యేసుప్రభు 12 మంది శిష్యులు, ఇలా సంఖ్యను చెప్తాం. ఎందుకంటే దే ఆర్ ఇంపార్టెంట్. 10 ఆజ్ఞలు, అందుకే పిల్లలకు నేర్పిస్తాం. 23వ దావీదు కీర్తన, అది ఇంపార్టెంట్, నేర్పిస్తాం మనం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యేసు ప్రభు గొర్రెల కాపరి గురించి ఉంటుంది. లేకపోతే కీర్తన 23. నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఇప్పుడు మాట మారుస్తాను, ఇంకా సులువుగా అర్థమవుతుంది. ఏ గ్రేడ్ వచ్చింది? దేన్ని బట్టి వస్తుంది? ఏ గ్రేడు? నంబర్ను బట్టి వస్తుంది. అంటే గ్రేడ్ అంటే మార్కులు వచ్చాయి కదా, ఇంటర్మీడియట్ మార్కులు. నువ్వు ఫస్ట్ క్లాస్ అని ఏ రకంగా చెప్తారు? వాళ్ళకు వచ్చిన నంబర్ను బట్టి. ఎందుకు తెలుసా? నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మానవ జీవితంలో 50 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటారంటే, ఏం ఇప్పుడు చేసుకుంటానంటే అంటాం. 50 ఏళ్ళకు కాదు పెళ్లి చేసుకోవాల్సింది. ఎప్పుడు చేసుకోవాల్సిన వయసులో చేసుకోవాలా. 50 ఏళ్ళకు చేసుకుంటారు కొంతమంది, వాళ్ళకు అప్పుడు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నా అంటే, 153 గొప్ప చేపలు దేవుడు వారికి ఇచ్చింది. అంటే వల వేస్తుండగానే ఏదో ఎండ్రకాయ ఒకటి, ఒక పీత, లేకపోతే ఇంకోటి చిన్న చేపలు, ఇంకొక దాంట్లో రాళ్ళు పడి, అలా కాదు, మిక్స్డ్ కలిగినది కాదు. అంతా దేవుడు ఫిల్టర్ చేశాడు. 153 గొప్ప చేపలు ఇచ్చాడు. అంటే దేవుని బిడ్డలారా, వాళ్ళకు దేవుడు ఇచ్చింది మామూలుది కాదు, అన్నీ కూడా ది బెస్ట్ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరు తెలుసా? దేవుడు వాళ్ళకి ఇవ్వడం కూడా ది బెస్టే ఇచ్చాడండి. మీరు వల వేయండి, చేపలు, పెద్ద చేపలు దొరుకుతాయని చెప్పాడా? చెప్పలేదండి. దేవుడు వాళ్ళ చేపలను వాళ్ళ వలలోనికి 153ను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు తెలుసా దేవుడు? దీన్ని ఏమంటామంటే సింపుల్గా, చేపలు దొరికినాయి అన్నాను నేను. 153 గొప్ప చేపలతో కూడిన అద్భుతం ఇది మామూలు విషయం కాదు, ఒక అద్భుతం. చేపల కోసం వల వేస్తే చిన్న చేపలు దొరుకుతాయి, దాంట్లో ఇంకా ఏవేవో వేస్ట్ అంతా కూడా దొరుకుతుంది. తర్వాత చేపలు ఉంటాయి, తర్వాత పెద్ద చేపలు ఉంటాయి, చాలా తక్కువగా చేపలు ఉంటాయి. కానీ దేవుడు ఒకేసారికి 153 గొప్ప చేపలను ఇచ్చాడు. ఎవరు తెలుసా? బైబిల్లో ఉండేటువంటి పునరుత్థానుడైన యేసయ్య ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత నా శక్తి తగ్గిపోలేదు పేతురు. నా శక్తి ఎలాంటిది తెలుసా? మొట్టమొదటిసారి మీరు నన్ను కలుసుకున్నప్పుడు ఇదే సముద్రంలో మీకు చేపల రాశినిచ్చాను, మీ చేపలతో మీ దోణి మునుగునట్లుగా చేశాను. ఇప్పుడు చనిపోయిన తర్వాత నాకు శక్తి లేదనుకొని మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చాము ఇక్కడికి. నేను ఇప్పటికీ అద్భుతాలు చేస్తాను పేతురు, ఇప్పటికీ అద్భుతాలు చేస్తాను. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ దేవుని నువ్వు సేవిస్తున్నావు తెలుసా? హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన స్వభావం అది. బైబిల్ ప్రారంభం అద్భుతం. ఏంటి? కలుగునుగాక అన్నాడు. కలుగునుగాక అంటే ఏం కలగదండి, కానీ దేవుడు కలుగునుగాక అంటే శూన్యములో నుంచి సమస్తం కలుగజేయబడింది. ఎందుకు తెలుసా? ఆయన శక్తి అలాంటిది. ఇప్పుడు అదే శక్తి కలిగిన దేవుడు గలిలే సముద్ర తీరం దగ్గరకు వచ్చి అంటున్నాడు, మీ దోణె పక్కన కుడి ప్రక్కన వల వేయండి. 153 గొప్ప చేపలు వచ్చేసాయి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు తెలుసా? దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు నమ్ము అది.
నా జీవితంలో ఎట్లా చేస్తాడు అనేది వద్దు. ఇప్పుడు మీరు అడిగారు అనుకో, యోహాన్ని అడిగారు అనుకో, లేదా పేతుని అడిగాను అనుకో, తోమాని అడిగారు అనుకో 153 చేపలు ఎట్లా వచ్చాయి? వాళ్ళు ఏమంటారు? తెలియదు. ఎట్లా వచ్చింది మాత్రం వాస్తవం. మేము ఎంచితే 153 ఉన్నాయి. ఒక్కొక్కటి పక్కన పెట్టారేమో, వరుసగా పడుకోబెట్టారేమో. 153 పెద్ద చేపలు, గొప్ప చేపలు. పెద్ద చేపలు కూడా కాదు, గొప్ప చేపలు. మరి ఎందుకు ఆ మాట అన్నారో నాకు తెలియదు. గొప్ప చేపలు. ఆ చేపలన్నీ అక్కడ పెట్టారు. ఇప్పుడు వాళ్ళని అడుగుదాం, ఎట్లా వచ్చినాయి మీ వలలోనికి? తెలియదు. ఎందుకు వచ్చాయి? తెలియదు. ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఎట్లా పంపించాడు? అదే అద్భుతం. అర్థం కాకుండా ఉంటుంది అద్భుతం. ఎలా వస్తుందో, ఎలా దేవుడిస్తాడో, ఎలా నడిపించబడతామో, ఎలా పోషించబడతామో, అద్భుతం అది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని అద్భుతాన్ని నమ్మం. కానీ మనిషి చెప్తాడు, ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇంత ట్యాబ్లెట్ వేసుకో అంటే ఆ ట్యాబ్లెట్ మనలో పని చేస్తుందని, ఒక కార్యం జరిగిస్తుందని నమ్ముతాం. కానీ అంత ట్యాబ్లెట్ నమ్ముతాం, కానీ దేవుని శక్తిని మనం నమ్మం. అందుకే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఎందుకు అద్భుతం జరిగిందంటే, దేవుడు చెప్పిన మాటను వాళ్ళు నమ్మి వల వేశారండి. ఎక్కడ వాళ్ళు ఫెయిల్యూరో అక్కడే వల వేశారు. 153 గొప్ప చేపలు. నీ జీవితంలో ఎట్లా వస్తుంది అని ఆలోచించావా? అద్భుతము జరగదు. దేవుడు చేస్తాడు అని నమ్మావా? ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మిరకల్. అదే అద్భుతం యొక్క సీక్రెట్ అండి. ఎట్లా వస్తుంది? నా ఇంట్లో ఎట్లా దేవుడు చేస్తాడు? నా కుమారునికి ఎట్లా చేస్తాడు? నా కుమార్తెకి ఎట్లా చేస్తాడు? నా భవిష్యత్తు ఏంటి? ఎట్లా అని అనుకున్నావో జరగదు. దేవుడు చేస్తాడు అనుకున్నావో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతం ఏ రకంగా ఉంటుందో తెలుసా? బైబిల్ ఒక ఉదాహరణ చూపించి నేను ముగిస్తాను. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలిచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడే నిత్యమైన జ్ఞాపక సూచకగాను ఉండును. అద్భుతాన్ని గురించి ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఏంటిదంటే, అక్కడ చూడండి, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు. ముండ్ల చెట్లు అంటే మనకు తెలుసు, ఈ తుమ్మ చెట్లు, ముండ్లు ఉండేటువంటి చెట్లు. దానికి బదులుగా దేవదారు వృక్షాలు అంటే ఎత్తైన వృక్షాలు. అది మనకు అర్థమైంది. రెండవ లైన్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి ఏంటది? గొంజి వృక్షములు ఎదుగును. దురదగొండి చెట్లకు బదులుగా ఏం వృక్షాలు? గొంజి వృక్షాలు. దురదగొండి అంటే దురద పుడుతుంది, దాన్ని దాగామంటే దురద ఉంటుంది. దురదగొండి చెట్లకు బదులుగా గంజి వృక్షం కాదు అది, రాగి గంజి గంజి కాదు అది. అదేంటంటే గొంజి వృక్షము. నాకు అనిపించింది, దురదగొండి అంటే దురద వస్తుంది. సింపుల్, పేరే చెప్తుంది, దురద వస్తుంది. దాన్ని తగిలితే భలే ఇచ్చింగ్ ఉంటుంది, అందుకే దాని జోలికి ఎవరు పోరు. అది ఒకవేళ ఉంటే దానికి బదులుగా దేవుడు ఏమిస్తాడంట? గొంజి వృక్షం ఇస్తాడంట. గొంజి వృక్షం అంటే ఏంటి తెలుసా? మీరు లేవియా కాండంలోకి వెళ్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే, మీరు పర్ణశాలల పండుగ చేసినప్పుడు ఈ యొక్క గొంజి వృక్షమును నాకు బలిగా అర్పించాలి అంటాడు. బలి ఇచ్చేటప్పుడు గొంజి వృక్షాన్ని పెట్టండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాంట్ అండి. గ్రీనిష్ కలర్లో ఉంటుంది. రెడ్ అంటే థిక్ గ్రీన్, మెరుస్తూ ఉండేటువంటి గ్రీనిష్ కలర్లో ఉంటుంది. అది చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. రెండవదిగా దానికి ఎర్రటి పుష్పాలు వస్తాయి. రోజా పుష్పం కంటే ఇంకా బ్రైట్గా ఉంటుంది. ఆ చెట్టే బ్రైట్గా ఉంటుందండి. అంటే దురదగొండి చెట్లను ఎవరు ఇష్టపడరు, కానీ గొంజి వృక్షాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? మీరు పర్ణశాలలో పండుగప్పుడు బలి ఇచ్చేటప్పుడు జ్ఞాపకార్థంగా దీన్ని మీరు వాడాలి అని చెప్పాడు. అంటే దురదగొండి చెట్లకు విలువ లేదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ దేవుడు చేసే అద్భుతం ఏంటి తెలుసా? ఆ దురదగొండి చెట్లను దేవుడు గొంజి వృక్షములుగా మార్చి అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది చూస్తే దాన్ని చూస్తే నచ్చదు, అందుకే దాన్ని ప్రక్కన పెట్టారు. దేవుడు అంటున్నాడు, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అంటే అది ఇంతవరకు దురదగొండి చెట్లే, కానీ ఇప్పుడు నా శక్తి అక్కడ వస్తుంది. దాన్ని దేవుడు ఏ రకంగా మారుస్తాడంట? గొంజి వృక్షములుగా మారుస్తాడు. అంటే విలువ కలిగినగా. ఇంకొకటి ఏంటి తెలుసా? ఇట్ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్, వెరీ స్వీట్ ఫ్రాగ్రెన్స్. అరోమా అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుందండి. దాని స్మెల్లే వేరుగా ఉంటుంది. దురదగొండి చెట్లకు దురద తప్ప ఇంకేముండదు. కానీ ఎప్పుడైతే దేవుడు అద్భుతం చేస్తాడో ఆ చెట్టే మారిపోతుందండి. 153 చేపలు అక్కడ కాదు, వేరే స్థలంలో వస్తే మనం నమ్ముతాం.
కానీ రాత్రంతా ఎదికిన ఆ స్థానంలోనే, రాత్రంతా వెదికిన ఆ గలిలే సముద్రంలో 153 చేపలు వస్తాయా? అందుకే వాళ్ళు లెక్క పెట్టరు. ఏంటి ఇన్ని చేపలు పడ్డామా, గొప్ప చేపలు రావడమా, ఎక్కడ దొరకలేదు మాకు. 7 మంది కష్టపడితే దొరకలేదు, రాత్రంతా కష్టపడ్డాం. అంటే చీకటి పడినప్పటి నుంచి తెల్లవారు వరకు కష్టపడ్డారు. ఇంకొకటి ఏంటి తెలుసా, చేపలు పట్టేటప్పుడు చేపలు పట్టేవారు ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు. ఏంటంటే చేపలు పట్టేటప్పుడు చేపలు దొరకలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లైట్ వేస్తారంట. లైట్ వేస్తే ఆ లైట్కు చేపలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ వలలోకి చిక్కుకుంటాయంట. నాకు అనిపిస్తుంది పేతురు ఆ ట్రయల్ కూడా చేసింటాడు, అన్నీ చేశాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకల. అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఇది నాన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన కుటుంబంలో, మన శరీరంలో ప్రభు అద్భుతాలు చేయడానికి ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. మర్చిపోవద్దా సత్యాన్ని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మన దేవుడు ఇప్పటికీ సజీవుడు. ముళ్ళ చెట్లు ఉన్నాయా, దేవదారు వృక్షాలు తీసుకొని వస్తాడు. దురదగొండి చెట్లు ఉన్నాయా, గొంజి వృక్షాలు తీసుకొని వస్తాడు. అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవునికి మహిమ తెస్తుంది. 153 చేపలను ఎందుకు రాసుకున్నాడు తెలుసా? వాళ్ళ కళ్ళలో ఎప్పుడు కూడా 153 గొప్ప చేపలు, ఈ చేపలు పట్టే వాళ్ళు చూడలేదు. అందుకే వాళ్ళు రాసి పెట్టుకున్నారు. స్టూడెంట్స్ని అడిగామనుకో, ఎంత మీ పర్సంటేజ్ 10th అంటే టకీమని చెప్తారు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 153 చేపలను ఎందుకు లెక్క పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా 153 గొప్ప చేపలు చూడలేదు. అందుకే రాసి పెట్టుకున్నారు 153 గొప్ప చేపలు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అద్భుతం చేయడానికి. విచిత్రం ఏంటి తెలుసా? అద్భుతం జరిగిన తర్వాత ఈ అద్భుతాన్ని వీళ్ళు రాసి పెట్టుకున్నారు. అందుకే యోహాను సువార్తికుడు రాశాడు. అది యోహాను సువార్తికుడు రాశాడు. విచిత్రం ఏంటంటే మనకు అద్భుతం జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పం. అద్భుతం దేవుడు చేశాడు, దేవా స్తోత్రం ప్రభా, ప్రార్థనకు జవాబిచ్చా ప్రభా, సాక్ష్యం చెప్పం మనం. ఎందుకు తెలుసా? మనకు ఒక అనుమానం, చెప్పిన తర్వాత ఒకవేళ ఉండేది పోతే అప్పుడు దేవుడు పైనుంచి ఏమంటాడు తెలుసా? ఆమేన్ అంటాడు. చెప్పిన తర్వాత పోతుంది అంటే పోతుంది, నువ్వు నమ్మితే అట్లే జరుగుతుంది. సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరచాలి. నేను సాక్ష్యం చెప్పేది నాది పోతుందేమో అనుకొని చెప్పొద్దు, దేవునికి ఖ్యాతి తీసుకురావాలి. అది నేను చెప్పాలనుకున్న మాట. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేశాడా, ప్రార్థనకు జవాబిచ్చాడు ప్రభువా అని నువ్వు కేజీ చికెన్ కొనుక్కొని తిని ప్రభువా నీకు స్తోత్రం అని జీవించడం కాదు, దేవునికి ఖ్యాతి తీసుకురావాలి, దేవునికి మహిమ తీసుకురావాలి, దేవుని ఘనపరచడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో వ్రాయబడింది. అందుకే 153 చేపలను రాసిపెట్టి ఇదన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. మా దోణి ఖాళీగా ఉన్నప్పుడు, మా వలలు ఖాళీగా ఉన్నప్పుడు, సముద్రమే మాకు సమాధానం ఇవ్వలేనప్పుడు, సముద్రమే మా సమస్యకు జవాబు ఇవ్వలేనప్పుడు సులువుగా దేవుడు 153 చేపలు ఇచ్చాడు అని వాళ్ళు రాసి దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, చివరిదిగా ఒకటి చూపించి ముగిస్తాను. దేవుడు చేసిన ఒక కార్యం ఏంటి తెలుసా? 21వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 21:12. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. అబ్బో, అది ఇంకా అద్భుతం. వల కెపాసిటీ కంటే మించిన చేపలు వచ్చేసాయి, కానీ వల పిగలలేదు. అంటే వల ఖచ్చితంగా కొంచెం వరకే లోడ్ బేర్ చేయగలదండి, అంతవరకే లోడ్ చేయగలదు. ఆ తర్వాత ఇంకేమవుతుంది? వల మెల్లిగా చీలిపోతుంది. దేవుని బిడ్డలారా, కానీ బైబిల్లో వ్రాయబడింది దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. అంటే నీ జీవితంలో దేవుడు అద్భుతము చేసిన తర్వాత ఆ అద్భుతానికి అవసరమైన కాపుదల కూడా ఇస్తాడు. మర్చిపోవద్దు. దేవా నాకు ఉద్యోగం ఇచ్చా, ఉద్యోగంలో నేను ఎట్టుంటాను, ఎన్ని రోజులు పనిచేస్తాను, ఎవడు నా మీద కంప్లైంట్ పెడతాడు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనుకోవద్దు. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, ఎంతకాలం ఉంటుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఏమైపోతుందో అనుకోవద్దు. నా జీవితంలో దేవుడు మేలు చేశాడు, ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఈ ఆర్థిక ఇప్పుడుకి సరిపోయింది, ఈ నెలకు సరిపోయింది, రేపు నెల ఎట్లానో కాదు. వల పిగలలేదు. వల పిగలాలి, కానీ వల పిగలలేదు. దేవుడు నిన్ను దీవించాడు అంటే ఆ దీవెనలో భద్రము చేయడం కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని భద్రం చేయడం దేవుడు. నీకు స్వస్థతనిచ్చాడా, ఆ స్వస్థతను కాపాడే బాధ్యత నీది కాదు, నీదేముంది? దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, ఆ ఆశీర్వాదంలో కాపుదల కాయడం దేవుని బాధ్యత. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడా, వారిని కాపాడే బాధ్యత ఆయనది. మర్చిపోవద్దు. నా పిల్లోడు ఏమైపోతాడు, నా కుమారుడు ఏమవుతాడు, చస్తే బాగుంటుందేమో, వాడు చచ్చిపోతాడు లాస్ట్కు.
నీ జీవితంలో నువ్వు నమ్మాల్సింది, నీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ వల పిగిలిపోలేదు. వల పిగిలిపోవాలి, వల పిగిలిపోలేదు. ఎందుకు తెలుసా? అది 153 పెద్ద చేపల కోసం డిజైన్ చేయబడిన వల కాదు. అది మామూలు చేపల కోసం డిజైన్ చేయబడిన వల, డిజైన్ చేయబడిన వల. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, వెహికల్ పైన ఖచ్చితంగా చెప్తారు ఇంత లోడ్ మాత్రమే ఇది బేర్ చేయగలదు, అంతకంటే ఎక్కువైందనుకో ఆ చాసి ఇరిగిపోవడమో ఆ టైర్ ఇరిగిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఓవర్ కెపాసిటీ. దేవుడంట ఇప్పటికీ ఒక కార్యాన్ని చేయగలడు. ఏంటి తెలుసా? వల పిగిలిపోకుండా ఉంచగలడు. హల్లెలూయా. అంటే దేవుని శక్తి వల దగ్గర కూడా పనిచేస్తుంది. వల దగ్గర కూడా పనిచేస్తుంది. వల ఏమాత్రము డ్యామేజ్ కాకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, నేను దేవుని నమ్మిన తర్వాత నేను కొన్ని తీర్మానాలు నా విచిత్రంగా ఉంటాయి. అవి మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే దేవునికి తెలుసు నేను చెప్పేటువంటిది. మా అమ్మ నేను ఉద్యోగంలో చేరిన తొలి దినాల్లో ఫస్ట్ నేను ఉద్యోగం చేసింది ఇప్పుడు ఉండేటువంటి యోగి వేమన యూనివర్సిటీలో పనిచేశాను నేను. ఫస్ట్ దట్స్ మై పోస్టింగ్. అక్కడ స్టూడెంట్స్కు అప్పుడు పీజీ సెంటర్గా ఉన్నింది. సో ఉద్యోగంలో చేరుతుండగానే మొదటి శాలరీ వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను చూసి, నీకు మీ నాన్న స్కూటర్ వాడుతున్నావు నువ్వు, కాబట్టి నీకు ఒక వెహికల్ కొనిస్తాను నేను అనేది. సరే అని మా అమ్మ నేను ఇద్దరం వెళ్ళాం. అప్పుడు ఫస్ట్ టైం క్యాలిబర్ క్రోమా అనేటువంటి వెహికల్ వచ్చిందండి. క్యాలిబర్ క్రోమా, దట్ ఈస్ ద ఫస్ట్ బైక్ విచ్ ఈస్ హ్యావింగ్ అ డిస్క్ బ్రేక్. మొట్టమొదటి వెహికల్ అది, దానికి డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఆ వెహికల్ వచ్చిన తర్వాత తీసుకొని నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నా. అప్పుడు ఆ వెహికల్ వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేశాను, ప్రభువా ఎవరైనా నన్ను వెహికల్ కావాలని అడిగితే నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను వాళ్ళు అడిగిన అవసరతలో ఉండే వాళ్ళకి ఇస్తా, కానీ కండిషన్ ఏంటంటే నా వెహికల్ డ్యామేజ్ కాకుండా ఉండాలి, అది నువ్వు చూసు ప్రభువా అన్న. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు అయింది నా వెహికల్. 24 సంవత్సరాలు. నాకు మినిస్ట్రీలో పరిచయం ఉన్న వాళ్ళందరూ దాన్ని తోలింటారు, తుక్కుగా తోలింటారు. ఆ మాట చెప్తున్నా, ఎందుకంటే మన ఇంటి దగ్గర కరెక్ట్గా డ్రైవ్ చేస్తారండి బయటికి పోయిన తర్వాత. అందుకే నేను అంటాను తుక్కుగా డ్రైవ్ చేశారు వాళ్ళు. 24 సంవత్సరాలైంది. ఒక్కసారి టైర్ మార్చాను, ఒక్కసారి ఫ్రంట్ ట్యూబ్ మార్చాను నేను. లాస్ట్ 2 weeks బ్యాక్ మళ్ళీ పంచర్ అయితే ట్యూబ్ డ్యామేజ్ అయింది. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ వచ్చింది కదా, చాలా రోజులు వాళ్ళలేదు, ట్యూబ్ డ్యామేజ్ అయింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, నా చేతుల్లో ఏం పెట్టాను తెలుసా? నా జీవితాన్నే కాదు, నా వెహికల్ కూడా పెట్టాను. ప్రభువా దీన్ని నువ్వే కాపాడు. కొనిన 18 సంవత్సరాలకు నేను ఒక సర్వీసింగ్ అని ఒక షాప్కి వెళ్ళాను. అదే బజాజ్ షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఒక మాట అన్నారు, సార్ ఒకవేళ దీన్ని అమ్మాలంటే మాకే అమ్మండి అన్నారు. నేను అన్నాను, నేను సర్వీసింగ్ వచ్చాను, అమ్మడానికి రాలేదన్న. లేదు సార్, మీరు సర్వీసింగ్ కాదు, సర్వీసింగ్ వచ్చా, సర్వీసింగ్ చేస్తాను, అమ్మాలనుకుంటే మాకు అమ్మండి. నేను అడిగాను, ఎందుకు అమ్మాలి? అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం లేదు సార్, ఇలాంటి వెహికల్ లేదు సార్, అందుకే మాకు ఇవ్వండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? వల పిగలకుండా చేసిన దేవుడు వెహికల్ను కూడా కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఉండాల్సిన అవసరం ఏంటి తెలుసా? నీ దేవుని ప్రతి చోట ఇన్వాల్వ్ చేయి. అది నేను చెప్పాలనుకున్న మాట. ప్రతి చోట, ప్రతి ఏరియాలో ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, పేతురు అడగల, ప్రభా వల పోతుందేమో, అది దేవుడు బాధ్యత వహించాడు. అందుకే వాళ్ళు రాసి పెట్టుకున్నారు, వల పిగలలేదు. దేవుని శక్తిని నమ్ము, దేవుని పైన ఆధారపడు. పునరుత్థానుడైన యేసు ఒకటే ఒక మాట చెప్తాడు, వేర్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్ ఐ విల్ బి దేర్. అక్కడ ఉంటాను నేను, అక్కడ వచ్చి కార్యాలు చేస్తాను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూద్దామా? గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండవద్దు. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఇఫ్ యూ నీడ్ ఎ మిరకల్, నీ జీవితంలో ఒక సూచక్రియ, ఒక వింత, ఒక మహత్కార్యం జరగాలనా, ఇప్పుడు ప్రార్థనలు ఏకీభవించు.
దేవుడు నీ కొరకు ఒక సూచక్రియను జరిగించగలడు. నీ శరీర పరంగానైనా, నీ యొక్క అఫీషియల్ ప్రాబ్లంలోనైనా, పర్సనల్ ప్రాబ్లంలోనైనా, స్పిరిచువల్ ప్రాబ్లంలోనైనా, ఎక్కడైనా సరే దేవుడు అద్భుతాలు చేయగలడు. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మగలిగితే దేవుని శక్తిని నువ్వు చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగుదాం దేవుని ఎదుట కళ్ళు మూసుకొని విశ్వాసంతో నోరు తెరిచి దేవుని దగ్గర అడగడం ప్రారంభించు. నీ కొరకు దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. హీ విల్ డూ ఎ మిరకల్ ఫర్ యు. ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమందు ప్రభువా, తండ్రి నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభువా, గొప్ప దేవుడుగా ఒక అద్భుత ఆశ్చర్యకరమైన ఎదురు చూస్తూ నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరైతే నా జీవితంలో ఇది జరగాలి, నా కుటుంబంలో ఇది జరగాలి, నా శరీరంలో ఇది జరగాలని అడుగుతున్నారో ప్రభువా, అవును తండ్రి, అద్భుతం కోసం ఎదురు చూచి ఓటమి పాలయ్యారు ప్రభువా. తండ్రి, వారి జీవితాల్లో వారు ఆశించినది పొందలేకపోతున్నారు ప్రభువా. ఏ అవసరత నిమిత్తం ఇప్పుడు అడుగుతున్నారో, కోరిక నిమిత్తం కాదు, అవసరత నిమిత్తం ఎవరైతే అడుగుతున్నారో, దేవా నీవే ప్రతి అవసరతను తీర్చే దేవుడవని వాయబడింది ప్రభువా. ఫిలిప్పీ 4:19. ఇప్పుడు అడుగుతున్నాను నాయనా, ఇప్పుడు అడుగుతున్నాను యేసు నామమందు మా ప్రతి అవసరతను మీ దగ్గర ఉంచుతుంటున్నాం ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మా ప్రతి అవసరత తండ్రి ఉంచుతుంటున్నాం ప్రభువా. వ్యక్తిగతమైనవి, ఆరోగ్యపరమైనవి, ఆర్థికపరమైన ప్రతి అవసరత మీ దగ్గర ఉంచుతుంటున్నాం ప్రభువా. యేసు నామమందు మా అవసరతలు తీర్చబడును గాక, సూచక్రియలు జరుగునుగాక, వింతలు జరుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక, దేవుని యొక్క బలమైన కార్యములు ఇప్పుడే జరుగునుగాక, అపవాది కాడి విరిగిపోవునుగాక. Lord, let a mighty manifestation of the Holy Ghost be there right now, and let your people be delivered now itself in the name of Jesus. యేసు నామమందు వారిని భయపెట్టే, వారిని తన లొంగ తీసుకున్న ప్రతి దురాత్మ శక్తి వారిని వదిలి వెళ్ళునుగాక, వదిలి వెళ్ళునుగాక, వదిలి వెళ్ళునుగాక, వదిలి వెళ్ళునుగాక, వదిలి వెళ్ళునుగాక, వదిలి వెళ్ళునుగాక. దేవుని కార్యాలు శరీరంలో జరుగునుగాక, కుటుంబంలో జరుగునుగాక, పిల్లల విషయాల్లో జరుగునుగాక, చదువుల్లో జరుగునుగాక, ఉద్యోగ ప్రయత్నాల్లో జరుగునుగాక, యేసు నామమందు సొంత ఇంటి విషయాల్లో జరుగునుగాక, దేవా పొందుకోవలసిన సీటు విషయాల్లో జరుగునుగాక, జరుగునుగాక. లార్డ్, యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్, యు ఆర్ జెహోవా జైరే. తండ్రి, నీవే పోషకుడవు ప్రభువా. కాబట్టి అడుగుతుంటున్నా, నౌ లెట్ మిరకల్స్ టేక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు సూచక్రియలు జరుగునుగాక, వింతలు జరుగునుగాక. తల మొదలుకొని అరికాల వరకు ఎవరి శరీరంలో ఏ వ్యాధి బాధ ఉన్నా ఇప్పుడే అది తొలగిపోవునుగాక. యేసు నామమందు స్వస్థత కలుగునుగాక. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు విడుదల కలుగునుగాక. యేసు నామమందు స్వస్థత, 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 స్వస్థత కలుగునుగాక. యేసు నామమందు విడుదల కలుగునుగాక. నాయనా, మీకే స్తోత్రాలు ప్రభువా. అనేకమైన అద్భుతాలు రుచి చూచుదుముగాక, సాక్ష్యములు విందుముగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక. మీరే మహిమ పొందండి. మీకే స్తోత్రం ప్రభువా. You are the God of miracles. We believe in your miracle working power. దేవా, మీ శక్తిని మేము నమ్ముతున్నాం. ఓ సూచక్రియలు, వింతలు, మహత్కార్యాలు చేసే మీ శక్తిని ఇప్పటికి మేము నమ్ముతున్నాం ప్రభువా. అడిగినవన్నీ పొంది ఉన్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం,
ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.